భారత్లో కాశ్మీర్లో దారుణం జరిగింది. టేర్లు పారించారు. ఐదుగురు ఐదుగురు ముష్కరులు మన సిపాయిల దుస్తుల్లో వచ్చి అకస్మాత్తుగా కాల్పులు జరిపి పర్యాటకులని 28 బలికి కారణమైనారు. అందులో 2 విదేశీయులు, మిగతాది భారతీయులు. ఈ విషాదం గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఈ విషాదం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ విషాదం జరిగిన ప్లేస్కున్న ప్రాధాన్యత ఏంది, చేసింది ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈ వీడియోలో నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. భారత్లో అత్యంత రమణీయమైన ప్లేసు, చుట్టూ ఎత్తైన పర్వతాలు, అందమైన లోయలు, ప్రవహించే నదులు, పచ్చిక మైదానాలు, ఎటు చూసిన పచ్చదనం అలరారే ఆహ్లాదానికి మరో స్విట్జర్లాండ్ అని చెప్పుకునే మన కాశ్మీర్లోని పహల్గాం జిల్లాలో ఇది జరిగింది. ఇక్కడ అందరూ ఉత్సాహవంతమైన కేహలు ఆనందాలతో ఉన్న ప్రదేశంలో ఒక్కసారిగా ఈ ఉగ్రముఖులు కాల్పులు జరపడంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో గాయాలు పాలైన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు చాలామంది. పచ్చన మైదానం రక్తసిక్తమైంది. ముష్కరుల ఈ అమానవీయ చర్యలు ఆశ్చర్యపోయారు. దేశం మొత్తం ఒక ఉత్కంఠకు లోను చేసిన దాన్ని ఏమంటారు, దేశం మొత్తం ఒక కన్నీటి పర్యంతమైన ఈ విషాద ఘటన భారత్లో ఎంత నేరుగా జరగడం ఇదే అత్యంత ప్రథమం అనుకుంటాను. జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై నేరుగా జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడిది. కాల్పులను అత్యంత హేయమైన చర్యగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అందరూ ఖండించారు. ఈ ఘటనపై కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. సౌదీ అరేబియాలో పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని భారత్కి తిరిగి వస్తున్నట్టు ప్రకటించారు. దీని పేరు యాక్చువల్లీ చెప్పాలంటే బైరసన్ లోయ. ఇది కాశ్మీర్లోని పహల్గాం సమీపాన బైరసన్ లోయలో పచ్చని మైదానాల్లో విహరిస్తున్న పర్యాటకులకు సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సమయంలో చోటు చేసుకుంది. దుండగులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తోటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులు వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. చిన్నారులను వదిలిపెట్టి ఓన్లీ పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డ కాల్పులు శబ్దం విని అప్రమత్తమైన ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరు అనే క్వశ్చన్ చాలామందికి వస్తే దానికి సమాధానం ఇదే. ఈ ఘటనకు పాల్పడింది కాశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు భద్రతా బలగాలు వివరిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా అనుబంధ విభాగం ద రెసిడెంట్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చి 5 ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తుంది. కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోయారు. ఈ ఘటన ఎక్కువగా అమర్నాథ్ యాత్రకు ముందుగానే సిగ్నల్ని ఇచ్చింది. అమర్నాథ్ యాత్ర జరుగుతుంది కదా, ఆ యాత్రని ఆపేదానికి ఈ ముష్కరులు ఇది ప్రయత్నించిందిగా ఎక్కువగా తెలుస్తుంది. అమర్నాథ్ యాత్ర 38 రోజులు జరుగుతుంది. ఇది జూలై 3 నుంచి ప్రారంభమై దేశం నలుమూల నుంచి లక్షల మంది ఈ అమర్నాథ్ యాత్రకు తరలి వస్తారు. ఈ అమర్నాథ్ యాత్రకు పోయేదానికి 2 దారులు. ఒకటి అనంతనాగ్ జిల్లా నుంచి పహల్గాం మీదుగా 48 కిలోమీటర్ల ప్రయాణం, మరొకటి గందర్బల్ జిల్లా బాల్తాల్ నుంచి 14 కిలోమీటర్లు. ఒకటి దీనికి లక్షల మంది ఎన్రోల్ అయ్యారు. ఈ సంవత్సరం ఇంతమంది వెళ్తున్నారు కదా, అందువల్ల వాళ్ళని భయపెట్టడానికి, ఆ యాత్రకు అడ్డంకులు కలిగించడానికే ఈ ముష్కరులు దీనికి తెగపడ్డట్టు ఎక్కువగా అర్థం. ఈ బెనారస్ను ఎందుకు మినీ స్విట్జర్లాండ్ అంటారో ఏంటో తెలియజేస్తాను. కాశ్మీర్కి పర్యాటకమే ప్రాణం. ఎందుకంటే కాశ్మీర్ ఆర్థిక వృద్ధి అంతా పర్యాటకం మీద ఆధారపడి ఉంటుంది. పర్యాటకంతోనే అది అభివృద్ధి చెందుతుంది. పహల్గాంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసారాన్
అనే సుందర పర్యాటక ప్రదేశంలో ఈ దాడి జరిగింది. పెహల్గామ్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ అనే సుందర పర్యాటక ప్రదేశం. ఇది ఒక సుందరమైన పర్యాటక ప్రదేశం. ఈ దాడి జరిగింది. తీవ్రవాదులు దాడితో రక్తసిక్తమైన బైసరన్ ప్రాంతం మినీ స్విట్జర్లాండ్గా ప్రసిద్ధి పొందింది. వేసవిలో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వేసవిలో విడిది చెందడానికి అత్యధిక మంది ప్రజలు ఈ బైసరన్కి వస్తారు. ఇక్కడ ఆహ్లాదకరమైన పచ్చిక బయళ్ళు దట్టమైన వృక్ష సంపద, మైలమేర్పించే స్థాయి నడడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే ఇక్కడికి పర్యాటకులు అత్యధికంగా వస్తుంటారు. పెహల్గామ్ నుంచి సముద్రానికి 3000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే టులియన్ సరస్సుకు ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. బైసరన్ పచ్చిక బయళ్ళ మీదుగా వెళ్లాల్సింది. టుల్సెన్ సరస్సుకు వెళ్ళేవారు బైసరన్ పచ్చిక బయళ్ళ మీదుగా వెళ్లాల్సిందే. టులియాన్ సరస్సు ట్రాకర్లకు స్వర్గధామంగా అభివర్ణిస్తుంటారు. బైసరన్ పచ్చిక బయళ్ళ చుట్టూ పైన్ అడవులు విస్తరించి ఉంటాయి. ఈ ప్రాంతం గుండా ప్రవహించే లీడర్ నది అత్యంత ఆకర్షణ. వేసవిలో ఈ ప్రాంతం అంతులేని ఆహ్లాదానికి చిరునామాగా నిలుస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని టెర్రరిస్టులు ఈ ముష్కరులు ఈ ఘాతుకానికి ఎంచుకున్నారు. ఇక్కడైతేనే ఈ వేసవి కాలంలో ఎక్కువ మంది ఒకే గుమికూడే ప్రదేశం కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కువగా భయపెట్టడానికి అవకాశం ఉంటుందని ఎంచుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ ప్రాంతంలో నడక, గుర్రపు స్వారీ తప్ప మరో మార్గం లేదు. ట్రెక్కింగ్కి వచ్చే సాహసికులు ఎక్కువగా ఇక్కడ క్యాంపులను ఏర్పాటు చేసుకుని ఇంతకీ అసలు ఆ ప్రదేశంలో కాల్చిన ఈ ముష్కరులు ఎవరు, ఇలా గ్రూప్ గురించి కొంచెం తెలియజేస్తాను. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిన అతిపెద్ద ఉగ్రదాడిది. పహల్గామ్లో బైసరన్లో ఉగ్రదాడి చేసి పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ద రెసిస్టెంట్ ఫ్రంట్ TRF కొత్తగా ఏర్పాటైంది. కాశ్మీర్కి 370 రద్దు చేసి ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చిన తర్వాత ఏర్పడిన సంస్థ ఇది. యువతను ఆకర్షించేది. అలా ఆకర్షిస్తూ వాళ్ళ ఈ వాక్యాల ద్వారా ఈ ఆన్లైన్ ద్వారా ఎక్కువగా ఆకర్షించేవాళ్ళు. గత 6 నెలలకి ఈ లష్కర్ ఎ తోయిబా వీళ్ళతో కలిసి ఒక భౌతిక సంస్థగా ఏర్పాటు చేశారు. పాకిస్తాన్కు చెందిన ISIA TRFను సృష్టించిందని నిఘా వర్గాల సమాచారం. లష్కర్ ఎ తోయిబా నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించడానికి ఈ TRFను ఏర్పాటు చేసినట్లు 2018లో నిషేధిత దేశాల జాబితాలో పాకిస్తాన్ ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్ చేర్చింది. దీంతో పాకిస్తాన్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ TRFను ఏర్పాటు చేయించిందని అంటారు. 2009లో ఏర్పాటైనప్పటి నుంచి TRF దాడులకు దిగుతోంది. కాశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. దీంతో 2023లో TRFను ఉగ్ర సంస్థ జాబితాలో భారత్ చేర్చింది. ఈ TRF అనే సంస్థని మొదటగా స్థాపించింది షాక్ సజాద్ గుల్ అలియాస్ షాక్ సజాద్. అతడు కాశ్మీరీ మిలిటెంట్. శ్రీనగర్లో ప్రముఖ జర్నలిస్ట్ అయిన గాజాద్ బుఖారీ అతడి భద్రతా సిబ్బంది ఇద్దరిని 2018 జూన్ 14వ తేదీన హతమార్చడానికి కుట్ర పన్నింది. సజాదే 2000 ఉగ్ర కార్యకలాపాల కారణంగా ఉపా చట్టం కింద సజాద్ను ఉగ్రవాదిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో అతడు లష్కర్ ఎ తోయిబా కమాండర్గా పనిచేశాడు. TRFలో పనిచేసే వారిలో సాజిద్ జట్ సలీం రెహమానీ ఉన్నారు. వీరిద్దరూ గతంలో లష్కర్ ఎ తోయిబాలో పనిచేసిన వారే. ప్రధానంగా TRF ఎక్కడెక్కడ దాడులు చేసిందో ప్రధాన దాడులు తెలియజేస్తాను. TRF
లక్ష్యంగా చేసుకున్న వారిలో ముస్లింలనే కాదు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ముస్లింలు కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు. కాశ్మీరీ పండిట్లు, సిక్కులు, హిందువులు, ముస్లింలు కూడా వీళ్ళ దాడిలో గాయపడ్డారు. 2020 ఏప్రిల్ 1న నియంత్రణ రేఖ వెంబడి కుప్వారాలోని కేరన్ సెక్టార్లో 4 రోజుల పాటు ఎదురు కాల్పులు జరిపినప్పుడు తొలిసారిగా టీఆర్ఎఫ్ పేరు వెలుగులోకి వచ్చింది. 2020 అక్టోబర్ 30 దక్షిణ కాశ్మీర్లోని భాజపా కార్యకర్తలను టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు హతమార్చారు. 2020 నవంబర్ 26 శ్రీనగర్కు సమీపంలోని లోయోపోరా ప్రాంతంలో 2 రాష్ట్రీయ రైఫిల్స్పై దాడి చేసి టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు దాన్ని చిత్రీకరించారు, వీడియో తీశారు. 2 సైనికులను కాల్చి చంపారు. 2023 ఫిబ్రవరి 26 పుల్వామాలో సంజయ్ శర్మ అనే కాశ్మీరీ పండిట్ను టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు చంపారు. 2024 అక్టోబర్ 20 గుండేర్ బార్లోని సోనో మార్గంలో ఒక వైద్యుడు 6 వలస కార్మికులను ఉగ్రవాదులు హతమార్చారు. ఇవి ప్రధానంగా టీఆర్ఎఫ్ వాళ్ళు చేసిన దాడులు. ఇలాంటి నేరాలు మళ్ళీ జరగకూడదని ప్రభుత్వం కొంచెం అప్రమత్తంగా ఉండాలని మేము కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే కాశ్మీర్కి పర్యాటకులే అత్యంత ముఖ్యమైన వాళ్ళు, ముఖ్యమైన ప్రాణం. కాబట్టి పర్యాటకులను కాపాడుకోవడం కాశ్మీర్ లాంటి ప్రదేశాలకి మంచిదని తెలియజేస్తున్నాను.